వార ఫలాల కార్యక్రమంలో మరి ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశి వారికి ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 25వ తారీఖు వరకు ఆదివారం నుంచి మరి శనివారం వరకు కూడా ఏ రకంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఏళ్ళనాటి శని నడుస్తున్న రాశుల్లో మీనరాశి కూడా ఒకటిగా ఉంది. అయితే ఈ వారం ముఖ్యంగా మరి తృతీయ స్థానంలో సఖ్యతల్లో శుక్రుడు సంచరించడం వల్ల ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం అనేది అయితే కనిపిస్తుంది. తోడబుట్టిన వారు లేదా మనకి బాగా ఆప్తులైన వారి వల్ల ఏదైనా సరే ఒక ముఖ్యమైన సమస్యలో పరిష్కారం పొందటం అనేది కూడా కనిపిస్తుంది. అలాగే ఇప్పటిదాకా ఏదైనప్పటికీ కూడా మనం గతంలో పోరాడి ఇంకా కాదు అని వదిలేసుకున్న పనులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిల్లో ప్రస్తుతం ఏదైనా సరే కొంత చలనం వచ్చే పరిస్థితి అయితే కనుక కనిపిస్తుంది. అయితే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం విపరీతమైన శ్రమతో కానీ విజయాలు పొందలేకపోతాం. ఎంత కష్టిస్తున్నప్పటికీ కూడా దానికి తగినంత విజయం లభించకపోవటం అనేది వీరిని కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే జరుగుతుంది. అయితే అలాగని ఎక్కడా కూడా వీరి పరువుకి భంగమయ్యే పరిస్థితి ఉండదు. పైకి అందరూ కూడా అంటే ఏదైనా సరే వీరి యొక్క శ్రమని వీరు పడుతున్న విషయంలో ఏదైనా సరే వారికి ఉన్న చొరవ అలాంటివి అవతల వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ప్రస్తుతం ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల వారు అవి బాహాటంగా ఒప్పుకోవడానికి ఇష్టపడకపోవటం అనేది జరుగుతుంది. మనసులో మాత్రం అబ్బాయి ఈ వ్యక్తి బాగానే చేస్తున్నారు అనేది వాళ్ళకు ఉండొచ్చు అంతరంగంలో. కానీ అది మనకి బయటికి తీసుకురానప్పుడు అయ్యో మనం ఇంత చేస్తున్నప్పటికీ కూడా అవతల వారి నుంచి కనీసం ఒక ప్రశంసపూర్వకమైన వాతావరణం లేదే అని చెప్పి మనం కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ నిజానికైతే కనుక ప్రస్తుతం మీ అంతరంగంలో అంటే అవతల వాళ్ళకి అంతరంగంలో మీరు ఉన్నారు కానీ బహిరంగంలో మీరు లేరు మొత్తం మీద. అందుకని మీకు ఎక్కడ కూడా పరువు పోయే పని అయితే కనుక పరువు పోయే విధానం అయితే కనుక ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఇక ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన అంశాల్లో ఈరోజే ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా ఈ వారం వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక చేసుకోవచ్చు. అలాగే పిల్లల పరంగా కూడా ఎంతో కొంత ఊరట లభించడానికి కూడా ఈ వారం ఎక్కువగా మీకు దోహదపడటం అనేది అయితే ఉంటుంది. పుణ్యక్షేత్రాలు కానీ సద్గురువుల యొక్క ఆశీర్వాదం కానీ లేదా కొత్త వ్యక్తులతో మీ యొక్క పరిచయాలు బాంధవ్యాలు కూడా మెరుగుపడటం అనేది అయితే కనుక ఈ వారం కనిపిస్తుంది. అలాగే మీ యొక్క ఏదైనా సరే కార్య విధానంలో ఒక స్త్రీ వల్ల మీకు చాలా అమూల్యమైన తోడ్పాట్లు లభించడం అనేది కూడా ఈ వారం ఉండటం అనేది జరుగుతుంది. ఇక ఎవరైతే మరి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బీమా రంగంలో ఉన్న వారికి కానీ ముఖ్యంగా ఎక్కువ ఆశించిన పురోభివృద్ధి లభించడం అనేది కూడా ఉంటుంది. అలాగే ఏదైనా సరే చిన్న ఊర్లకు వెళ్తూ దగ్గర ప్రయాణాలు చేస్తూ ఎవరైతే మరి మార్కెటింగ్ వృత్తిలో ఉంటారో అలాంటి వారికి కూడా ఈ వారం అంతా కూడా ఆశాజనకమైన శుభ ఫలితాలు చోటు చేసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ వారం చూసినట్టయితే కనుక శ్రమాధిక్యతతో విజయం పొందటం అనేది అయితే ఉంటుంది. అయితే ఈ వారం ఆరోగ్య విషయంలో మాత్రం ముఖ్యంగా గొంతుకు సంబంధించినవి కానీ ఏదైనా సరే ఇన్ఫెక్షన్కి సంబంధించినవి కానీ కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ వారం మరింత మంచిని పొందడం కోసం అయితే కనుక మీరు ఏదైనా సరే దత్తాత్రేయుడు లేదా గురు సమానమైన దేవాలయాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి వెళ్ళి మరి ప్రతి రోజు కూడా వెళ్ళినట్టయితే కనుక ఎంతో కొంత ఖచ్చితంగా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది. అలా ఒకవేళ వెళ్ళలేకపోయినా సరే గురునామ స్మరణతో అంటే మీ యొక్క గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా 12 స్మరించడం వల్ల చేత కూడా ఖచ్చితంగా మీకు ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. ఇవి ఈ వారం మరి మీనరాశి ఫలితాలు.